మేడారంలోని సమ్మక్క సారలమ్మకి తన తొలి మొక్కును చెల్లించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా. ఆయనతో పాటు కొండ సురేఖ, అటు మంత్రి సీతక్క, అలాగే పొన్నం ప్రభాకర్, ఇతర ఉన్నతాధికారులు అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. పలువురు మంత్రులు, దాంతోపాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళందరూ కూడా పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాన్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో చూస్తున్నాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి హాజరైన నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సిబ్బంది అలర్ట్ అయ్యి వాళ్ళ విధులు నిర్వహిస్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇక దర్శనార్థం అంటే సమ్మక్క సారలమ్మ దర్శనం పూర్తయిన తర్వాత పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా. ఇక ఇప్పటికే మేడారం పర్యటనలో ఇది రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డికి అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో ఆయన వనదేవతల దర్శనం చేసుకున్నారు. శాస్త్రోక్తంగా ఇప్పుడు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు అక్కడికి చేరుకున్న మంత్రులందరికీ, డిప్యూటీ సీఎంకి కూడా మంత్రి సీతక్క సారెలను అందజేస్తున్న లైవ్ ను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర మంత్రులందరూ కూడా సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం ఇప్పుడు శాస్త్రోక్తంగా ఏదైతే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వాటిలో పాల్గొని నూతన గద్దెలను భక్తుల సందర్శనార్థం కూడా ప్రదర్శించే అవకాశం కనిపిస్తుంది. గద్దెల పునర్నిర్మాణంతో పాటు ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఇతర మౌలిక సదుపాయాలను కూడా ఆయన ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత ఇప్పటికే మంత్రి సీతక్క అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా సారెలను అందజేస్తున్న దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి తన మనవడితో పాటు కూడా సారెలని అందుకోవడం జరిగింది. కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి అటు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, ఇతర ఉన్నతాధికారులు కూడా అక్కడ ఉండడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ములుగు అటు పర్యటన ములుగు జిల్లా యంత్రాంగం కూడా సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా యంత్రాంగం పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేవలం మేడారం జాతర సందర్భంగా మాత్రమే కాకుండా నిన్నటి నుంచి కేబినెట్ కి సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడే ఉన్నారు. కేబినెట్ మీటింగ్ కూడా నిన్న అక్కడే జరగడం మనం చూసాం. ఇందులో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇక ఇటువంటి అవకాశం కల్పించినందుకు అంటే మేడారంలో అంటే ఎప్పుడు కూడా హైదరాబాద్ వెలుపల జరగలేదు కేబినెట్ మీటింగ్, ఇదే తొలిసారి. ఇటువంటి అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కూడా కృతజ్ఞతలు అంటూ కూడా మంత్రులు ఏ విధంగా అయితే ప్రెస్ మీట్ పెట్టి మరి తెలియజేశారో దాన్ని కూడా మనం చూసాం. ఇది రెండో రోజు కొనసాగుతున్న పర్యటన అని చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సంబంధించి. నిన్న కేబినెట్ మీటింగ్ లో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇవాళ మేడారం జాతరలో తొలి మొక్కును చెల్లించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, అధికారులు కూడా. దాని తర్వాత ఆయన శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్న పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇక దీంతో పాటు అటు మంత్రి సీతక్క అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క మంత్రికి కూడా సారెలను అందించిన దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో చూస్తున్నాం. దీని తర్వాత ఇప్పుడు శాస్త్రోక్తంగా జరిగే పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మంత్రులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. మేడారం జాతర ఏ విధంగా ఉంటుందో మనం చెప్పనవసరం లేదు. ప్రతిసారి నిర్వహిస్తున్నప్పుడు భారీగా భక్తజన సందోహం అనేది అక్కడికి చేరుకుంటుంది. సమ్మక్క సారలమ్మ దర్శనార్థం ప్రతి ఒక్కరు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అక్కడికి చేరుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కడగకుండా కూడా ములుగు జిల్లా యంత్రాంగం, ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించడం కూడా మనం చూస్తున్నాం. ఇక సారే పంపిణీ కార్యక్రమం పూర్తయినట్లుగా కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో చూస్తున్నాం. దీని తర్వాత నిర్వహించే శాస్త్రోక్తమైన పూజాది కార్యక్రమాల్లో సీఎం కుటుంబ సభ్యులందరూ కూడా సీఎం కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే అక్కడికి చేరుకున్న అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేయడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మంత్రి సీతక్క చేసిన సారిని అందుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అక్కడున్న మహిళలు అలాగే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో అక్కడికి వచ్చిన భక్తజన సందోహంతో కూడా ఆయన కాసేపు ముచ్చటించడం కూడా మనం చూస్తున్నాం. వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దాని తర్వాత అక్కడి నుంచి కదిలి ముందుకు వెళుతున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్